హాయ్ గైస్. డిసెంబర్ 6వ తేదీన వైజాగ్‌లో జరగబోయే ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా థర్డ్ ఓడీఐ మ్యాచ్ టికెట్స్ ఈ నెల 28వ తేదీన డిస్ట్రిక్ట్ యాప్‌లో సేల్‌కైతే రాబోతున్నాయి. ఈ టికెట్స్ ఎగ్జాక్ట్‌గా ఏ టైంకి సేల్‌కి రాబోతున్నాయో ఇంకా అప్డేట్ అయితే రాలేదు గానీ, ఆ టైం తెలిసిన వెంటనే కమ్యూనిటీ ట్యాబ్‌లో పోస్ట్ చేస్తాను. సో, ఈ ఛానల్ నుంచి వచ్చే అప్డేట్స్‌ని ఫాలో అవుతూ ఉండండి. డిసెంబర్ 6వ తేదీన జరగబోయే మ్యాచ్‌కి చాలా హై డిమాండ్ అయితే ఉంది. ఎందుకంటే విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఆ మ్యాచ్‌లో ఉండడం వలన ఆ మ్యాచ్‌కి వెళ్ళాలని చాలా మంది అనుకుంటారు. సో, ఈ టికెట్స్ సేల్‌కి రాగానే వెంటనే సోల్డ్ ఔట్ అయిపోయే ఛాన్సెస్ అయితే ఎక్కువున్నాయి. మరి ఇంత కాంపిటీషన్‌లో టికెట్‌ని బుక్ చేసుకోవాలంటే కొన్ని వేస్‌ని మీకు చెప్తాను. ఈ వేస్‌ని మీరు ఫాలో అయితే మాక్సిమం మీకు టికెట్ దొరికే అవకాశం అయితే ఉంది. ఫస్ట్ థింగ్ ఏంటంటే మీరు టికెట్ బుక్ చేసుకునేటప్పుడు మీ ఇంటర్నెట్ స్పీడ్ అనేది హై స్పీడ్ ఉంటే చాలా బెటర్. మీరు మొబైల్ డేటాతో గనక టికెట్ బుక్ చేయడానికి ట్రై చేస్తే మోస్ట్‌లీ మీకు టికెట్ దొరికే అవకాశాలు చాలా తక్కువుంటాయి. మీ దగ్గర ఎంత హై స్పీడ్ ఇంటర్నెట్ ఉంటే అంత ఫాస్ట్‌గా మీరు టికెట్‌ని బుక్ చేసుకోవచ్చు. సో, ఫస్ట్ పాయింట్ మీ ఇంటర్నెట్ కనెక్షన్ అనేది హై స్పీడ్ ఉండేలా చూసుకోండి. సెకండ్ థింగ్ వచ్చేసి ఈ మ్యాచ్ టికెట్స్‌ని మోస్ట్‌లీ క్యూ పద్ధతిలో సేల్‌కి తీసుకొస్తారని నేను అనుకుంటున్నాను. సో, ఈ క్యూ అనేది ఎలా ఉంటుంది అంటే ఎవరైతే ఫస్ట్‌గా బుక్ నౌ క్లిక్ చేస్తారో వాళ్ళకి డిస్ట్రిక్ట్ యాప్ ఒక నంబర్ అనేది అలాట్ చేయడం జరుగుతుంది. సో, మీ నంబరు క్యూలో చాలా తక్కువ ఉండాలంటే మీరు చాలా అలర్ట్‌గా ఉండాలి. టికెట్స్ ఓపెన్ అయిన వెంటనే మీరు బుక్ నౌ అనేది క్లిక్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ టికెట్స్ మార్నింగ్ 10:30 ఏఎంకి ఓపెన్ చేస్తారు అని న్యూస్ అయితే వస్తే గనక మీరు 10:30, 10:31కి మీరు వెళ్తే మీ క్యూ నెంబర్ అనేది చాలా ఎక్కువలో ఉండడానికి అవకాశం ఉంటది. దానివల్ల ఏమవుతుంది అంటే మీ నెంబర్ 0 అయ్యేసరికి ఆల్మోస్ట్ టికెట్స్ అన్నీ సోల్డ్ ఔట్ అయిపోతాయి. అలా జరగకుండా ఉండాలి అంటే ఎగ్జాక్ట్‌గా 10:27కి మీరు డిస్ట్రిక్ట్ యాప్‌లో లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన వెంటనే అక్కడ బుక్ నౌ బటన్ అనేది కనిపిస్తుంది. అది గ్రే కలర్‌లో ఉంటుంది. ఎప్పుడైతే వాళ్ళు చెప్పిన టైం అవుతుందో అప్పుడు ఆ బటన్ అనేది యాక్టివేట్ అవుతుంది. సో, మీరేం చేయాలంటే ఎగ్జాక్ట్‌గా 10:29 ఎప్పుడైతే అవుతుందో అప్పటి నుంచి కూడా ఆ బుక్ నౌ అనే బటన్‌ని మౌస్‌తో ఫాస్ట్‌గా క్లిక్ చేస్తూ ఉండండి. లేదంటే మీరు మొబైల్‌లో గనక బుక్ చేస్తున్నట్లయితే మొబైల్‌లో ఆ బుక్ నౌ అనే బటన్‌ని కంటిన్యూయస్‌గా ప్రెస్ చేస్తూ ఉండండి. అలా చేసినప్పుడు ఎప్పుడైతే ఆ బటన్ యాక్టివేట్ అవుతుందో మీరు వెంటనే ప్రెస్ చేయడానికి ఛాన్సెస్ ఎక్కువుంటాయి. సో, మీరు వెంటనే ఫాస్ట్‌గా ప్రెస్ చేసినప్పుడు మీ క్యూ నంబర్ అనేది చాలా తక్కువ నంబర్ రావడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి. అలా క్యూలో లీస్ట్ నంబర్‌ని మీరు తెచ్చుకోవడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఎప్పుడైతే మీ నంబరు తగ్గిపోతూ 0కొస్తుందో అప్పుడు టికెట్స్ బుకింగ్ విండో అనేది ఓపెన్ అవుతుంది. మీరు ఇక్కడ అస్సలు లేట్ చేయకూడదు. మీరు అనుకున్న ప్రైస్‌ని సెలెక్ట్ చేసి వెంటనే అక్కడ అవైలబుల్ ఉన్న టికెట్స్‌ని మీరు బుక్ చేసుకోండి. మీకు ఎగ్జాక్ట్‌గా 10 మినిట్స్ టైం ఉంటుంది. ఆ 10 మినిట్స్ టైంలో టికెట్స్ అనేవి అక్కడక్కడ రిలీజ్ అవుతూ ఉంటాయి. అన్నీ ఒకేసారి ఓపెన్ చేసి ఉండవు. మీరు లీస్ట్ ప్రైస్ ఉన్న టికెట్స్ కోసం చూస్తున్నట్లయితే మోస్ట్‌లీ అవన్నీ గ్రే కలర్‌లోనే ఉంటాయి. టైం గడిచే కొద్దీ చాలా ర్యాండమ్‌గా అక్కడక్కడ అవైలబుల్ టికెట్స్ వస్తూ ఉంటాయి. మీరు ప్రెస్ చేసే లోపే వేరొకళ్ళు ప్రెస్ చేసేసి ఆ టికెట్స్‌ని బుక్ చేసుకోవడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో, అలా కాకుండా ఉండాలి అంటే మీరు చాలా అలర్ట్‌గా ఉండాలి. ఆ టికెట్స్ అనేవి అవైలబుల్‌కి వచ్చినప్పుడు వెంటనే మీరు ప్రెస్ చేసి వెంటనే మీరు బుక్ చేసుకోగలిగితే గనక అప్పుడు పేమెంట్ పేజ్‌కి వెళ్తుంది. మీరు తక్కువ ప్రైస్ ఉన్న టికెట్స్‌ని గనక ఓపెన్ చేసి బుక్ చేయాలనుకుంటే ఈ విధంగా జరుగుతుంది. కానీ కొంచెం ఎక్కువ ప్రైస్‌కి వెళ్తే అన్ని టికెట్లు అక్కడ ఓపెన్‌లోనే ఉంటాయి. కాబట్టి మీకు ఆ ఇబ్బంది అనేది ఉండదు. మీకు నచ్చిన సీట్లని మీరు నచ్చిన వ్యూలో బుక్ చేసుకోవచ్చు. సో, మీరు ఖచ్చితంగా మ్యాచ్ చూడాలి అనుకుంటే ఒక 500 నుంచి 1000 ఎక్కువైనా పర్లేదు అని మీరనుకుంటే గనక బెటర్ కొంచెం టికెట్ ప్రైస్ ఎక్కువున్న కేటగరీని సెలెక్ట్ చేసుకుంటే మీకు ఖచ్చితంగా టికెట్ అనేది బుక్ అవుతుంది. మోస్ట్‌లీ లీస్ట్ ప్రైస్ టికెట్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ చాలా వరకు ఓపెన్ కావు. ఎందుకంటే కొన్ని టికెట్స్‌ని ఆఫ్‌లైన్‌లో కూడా సేల్ చేస్తారు కాబట్టి. మీరు పేమెంట్ పేజ్‌కి వెళ్ళినప్పుడు కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండాలంటే బ్యాక్ బటన్ అస్సలు ప్రెస్ చేయకండి. ఇక్కడ ఇంకొక విషయం ఏమిటంటే మీకు ఇచ్చిన ఆ 10 నిమిషాల టైంలోనే మీరు టికెట్ అనేది బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇన్ కేస్ ఆ 10 నిమిషాలు అయిపోతే గనక మీరు వెంటనే మళ్ళీ క్యూలోనికి వెళ్ళిపోతారు. మీరు అప్పుడు గనక క్యూలోనికి వెళ్లారంటే మీ నంబర్ అనేది చాలా హైయెస్ట్ నంబర్ ఉంటుంది. సో, మీకు మళ్ళీ బుకింగ్ విండో ఓపెన్ అయ్యేసరికి అక్కడ టికెట్స్ ఏమీ ఉండవు. కాబట్టి మాక్సిమం
మీకిచ్చిన టైంలోనే టికెట్‌ని బుక్ చేసుకోవడానికి ట్రై చేయండి. మీకు ఎక్కువ టికెట్స్ కావాలి అనుకుంటే గనక 2, 3 డివైజెస్‌లో నేను చెప్పిన ఈ ప్రాసెస్ అంతటిని ఫాలో అవ్వండి. అంటే మీతో పాటు ఇంకొక ఇద్దరు ఫ్రెండ్స్‌ని 2 డివైజెస్‌లో సేమ్ టైంకి 1 మినిట్ ముందు నుంచి ఆ బుక్ నౌ బటన్ ప్రెస్ చేస్తూ ఉన్నట్లయితే ముగ్గురికి చాలా ఫాస్ట్‌గా బుకింగ్ విండో ఓపెన్ అవుతుంది కాబట్టి మీరు టికెట్స్ అనేవి మంచిగా బుక్ చేసుకోవచ్చు. ఒకవేళ క్యూ సిస్టమ్ అనేది లేకపోతే అన్ని టికెట్స్ ఒకేసారి సేల్‌కైతే వస్తాయి. అప్పుడు మీరు వెంటనే టికెట్ బుక్ చేసుకోవడానికి ట్రై చేయండి. లేదంటే ఎక్కువ మంది ఒకేసారి ట్రై చేసినప్పుడు ఆ యాప్ అనేది క్రాష్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువుంటాయి. సో, అలా అయినప్పుడు మళ్ళీ మీరు టికెట్ బుక్ చేసుకోవడానికి చాలా ఇబ్బందవుతుంది. సో, మీరు మాత్రము మ్యాచ్ మిస్ అవ్వకుండా చూడాలి అనుకుంటే ఈ వేస్‌ని మీరు ఫాలో అవ్వండి. మీకు ఖచ్చితంగా టికెట్ అనేది బుక్ అవుతుంది. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. మరింత స్పోర్ట్స్ ఇన్ఫర్మేషన్ గురించి ఈ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేయండి. ఒకవేళ ఈ వేస్ ద్వారా మీకు టికెట్ బుక్ అయినట్లయితే మీకు ఎన్ని టికెట్స్ బుక్ అయ్యాయో కామెంట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.